ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా నమస్కారం. ఈరోజు ఆపరేషన్ కగార్ కంప్లీట్గా అసలు నక్సలైట్ వ్యవస్థను రూపుమాపడానికి జరిగినటువంటి ఒక ఆపరేషన్. కానీ అనుకోకుండానే ఆ ఆపరేషన్ ద్వారానే ఈరోజు మావోయిజం మళ్ళొకసారి బలోపేతం అయిపోయినట్టే దాదాపుగా. ఎందుకు అయినట్టు? ఉన్న వాళ్ళ చాలామంది ఎన్కౌంటర్లో చనిపోయినారు, పెద్ద తలకాయలు సరెండర్ అయిపోయినాయి. ఇక అనుకున్నటువంటి హెడ్మా కూడా మొన్న మరణించిండు అని. కానీ ఇక్కడనే అసలైన కథ మొదలైంది. ఒక గింజ చనిపోతే, ఒక గోధుమ గింజ చనిపోతే ఆ చనిపోయిన తర్వాత చాలా పెద్ద కొన్ని లక్షల గింజలు మొలకెత్తాయి. ఇది నేను చెప్పింది దీని ప్రకారం కాదు. నేను ఇవాళ ఉదయం ఫేస్బుక్లో ఆయన మరణం, ఆయన సావు ముందు నడుస్తున్నట్టు వాళ్ళు ఇచ్చిన స్లోగన్లు, ఈరోజు జీవితం మొత్తం దాదాపు అడవిలో పెట్టిన తక్కలపల్లి వాసుదేవరావు ముర్దాబాద్ అని, మళ్ళీ మొన్న సరెండర్ అయిన 2-3 ముర్దాబాద్ అని, ఈరోజు వాళ్లకు విప్లవ ద్రోహులని, వాళ్ళ జీవితం అంతా త్యాగం చేసినా కానీ ఆ ముద్ర నిన్న అడవి పుత్రులందరూ, గిరిపుత్రులందరూ కూడా ఆయన సావులో ఇచ్చినటువంటి స్లోగన్స్. మరి హెడ్మా ఇక లాస్ట్ హెడ్ ఆయనే చనిపోయినాక మరి స్లోగన్లు ఎక్కడికి వచ్చినాయి? ఎక్కడికెక్కడ గ్రామాలలో నిర్బంధం చేసినప్పటికీ ఇంతమంది ఏ విధంగా సాగుకొచ్చిండ్రు? నా అనుభవం, మాది వరంగల్ కాబట్టి మా ఇంటి దగ్గరనే, మా ఇంటి పక్కన ఇంట్లో ట్యూషన్కి వచ్చేది కాజీపేట ఎస్ఐ యాదగిరి రెడ్డి గారి పిల్లలను మా ఇంటి పక్కన ట్యూషన్కి ఇచ్చేటోళ్ళు, రెగ్యులర్గా ఆయన చూసేటోళ్ళు. ఒకటే రోజు మా ఫాదర్, ఆ రోజు ఆయన హెడ్ కానిస్టేబుల్, ఆయన ప్లాట్ఫారం డ్యూటీ ఉన్నందువల్ల ఆ రోజు కాజీపేటలో ఉన్నాడు. సాయంత్రం 4:30-5 గంటల ప్రాంతంలో ఫుల్ స్టేషన్ పబ్లిక్ రద్దీగా ఉన్నప్పుడు ఆయనను చంపేయడం జరిగింది కాల్పులతోని. తెలిసిన ఆఫీసరు, రోజు చూస్తున్నటువంటి ఆఫీసరు, ఆయన రోజు మా కళ్ళ ముందు ఎస్డి మీద, దాని మీద జీబులలో చూసేటోళ్ళు. ఒకసారి లేడనగానే చాలా బాధపడు. సేమ్ అదే టైంలో మరి చంపిన వాళ్ళు ఎవరంటే మా ఇంటి ముందు రైల్వే ఇన్స్టిట్యూట్లో అప్పటిదాకా నక్సలైట్ అని కూడా ఎవరు తెలియదు. అక్కడ వాలీబాల్ ఆడేటోళ్ళు వాళ్ళు చంపినట్టు. అయితే ఈ రెండింటి మధ్యలో చంపిన వాళ్ళని చూసినాం, చచ్చిపోయిన వాళ్ళని రోజు చూసినాం. ఇటువంటి అనేకమైన డైలీ వార్తలు, ఇటువంటి వార్తలు అనేకం చూస్తూ పెరిగినాము. ఇటు 2 వార్తలు. ఉదయం పేపర్లో దాదాపు కొండపల్లి సీతారామయ్య గారు ఒక ఇంటర్వ్యూ వచ్చింది. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఆ ఇంటర్వ్యూ రెగ్యులర్గా రోజు చదివేతోండి. అంటే ఒక మనిషి మీద ఒక ప్రభావం ఏ విధంగా ఉంటుంది, వ్యవస్థ ఒక ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది ఒక ఉదాహరణకు నేను చెప్తాను. ఈ 2, వీళ్ళు చనిపోయినప్పుడు బాధపడేది నేను, వాళ్ళు చనిపోయినప్పుడు బాధపడేది. జాకారం మందు పాత్రలో దాదాపు 13 మంది పోలీసులు చనిపోయారు. తర్వాత జరిగినటువంటి ఒక ఎన్కౌంటర్లో అంతేమంది నక్సలైట్లు చచ్చిపోయారు. ఈ విధంగా ఎప్పుడు ఏ ఆపరేషన్ జరిగినా బాధపడే క్రమంలో చూస్తూ ఉండేది. కానీ మరి దాదాపు నేను గమనించింది దాదాపు ఒక 35-40 సంవత్సరాల ఈ ఉద్యమాన్ని ఒకటేసారి మావోయిస్ట్ పీపుల్స్ వారికి వెళ్ళి మావోయిస్ట్గా మారిన తర్వాత అంతా ఛత్తీస్గఢ్ బేస్గా పెట్టుకొని పనిచేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భంలో మరి దేనికోసమో నాకు రీజన్స్ అవసరంలే, కానీ మొత్తానికి వాళ్ళని ఇక నిర్మూలన చేయాలనే ఉద్దేశంతో కగార్ స్టార్ట్ అయింది. కానీ వాస్తవానికి ఒకటి చెప్తా, ఇప్పటిదాకానే సరెండర్ అయిన వారిని చాలామందిని చూసిన. ఇన్నయ్య గారు సరెండర్ అయినటువంటి వ్యక్తే, జంపన్న, వీళ్ళందరూ కూడా సరెండర్ అవుతారు. వీళ్ళు సరెండర్ కాకపోతే చాలా పెద్ద పేరు ఉండేది, వీళ్ళకు చాలా పెద్ద పేరు. ఇవాళ పేరు ఇద్దరికే ఉన్నది. పేరు సరెండర్ అయిన వాళ్ళ పేరు లేదు. వాళ్ళు ఏదో లోన్లు ఇస్తారు, ఏదన్నా ఇల్లు గద జాగనో 3 ఎకరాల భూమో ఇస్తారు, వాళ్ళు అక్కడెక్కడికి ఉంటారు, అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో కనబడతారు, ఏమన్నా చెప్తూ ఉంటారు, అంతేగాని వాళ్ళకి ఏం చరిత్ర ఏమి ఉండదు. ఇక వాళ్ళది అక్కడి వరకు ఎట్లా బతుకుతూ ఉంటారు అంతే, వాళ్ళు ఏం చేయలేరు. రెండవది, చనిపోయిన వాళ్ళు మాత్రం ఇక ఎప్పటికి గుర్తుంటారు. చనిపోయిన వాళ్ళు కాంతి రణదేవ్ కానీ వీళ్ళు కానీ గుర్తుంటారు. అయితే ఇప్పుడు కగారు మళ్ళా మావోయిస్ట్కు ఏ విధంగా ప్రాణం పోసింది, ఏ విధంగా నిలబెట్టింది అని అంటే, ఇక్కడ కేంద్రం వేసిన అతిపెద్ద రాంగ్ స్టెప్ అనే అనుకోవాలి. ఎందుకంటే నా విశ్లేషణ పైన మీరు కామెంట్ చేయండి. నేను పూర్తిగా ఇంతవరకు జరిగిన అన్ని విషయాలపైన కొన్ని చూసిన తర్వాత నేను ఒక లైన్కి వచ్చిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నా.
ఈరోజు అయిపోయిన దాన్ని ఆయన హెడ్ మానిటర్ ఆయన చాలా పెద్ద పేరు వచ్చింది. ఆయన జింక లెక్క ఉరుకుతాడు, పులి లెక్క పంజా విసురుతాడు అనేది చాలా కథలుగా ఆయన గురించి గ్రామీణ ప్రాంతాలలో కానీ చాలా జాగాలలో చెప్పుకోవడం మనం చూసినాం. అంటే మొత్తానికి ఆయనకు ఒక హీరోయిన్ బిల్డప్ అనేది ఆయనకు చాలా పెద్ద ఎత్తున వచ్చింది. మేబీ ఉండొచ్చు, కాకపోతే నేను ఎప్పుడు పర్సనల్ చూడలే కాబట్టి అందరు విన్నట్టే నేను కూడా విన్నా. కానీ ఆయన సరెండర్ అయిదామని అకస్మాత్తుగా వీళ్ళందరూ సరెండర్ అయిపోయింది, ఇక మిగిలింది నేను ఒక్కనే అనుకున్నాడో ఏందో, ఆయన టీంతో సరెండర్ అయిదామని చెప్పి ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి ఒక ఆఫీసర్ను కాంటాక్ట్ అయ్యాను. గతంలో ఆఫీసర్ని ఆయన పూర్తిగా నమ్ముతారంట, పోలీస్ ఆఫీసర్ను. ఎందుకు నమ్ముతాడు ఏందో అది నాకు తెలియదు, కానీ ఆయన మీద మంచి నమ్మకం ఉందంట. ఆయన ద్వారా సరెండర్ అయ్యారు ఆయన టీం, ఆయన భార్య అందరూ కూడా. ఈ తెలుగు పోలీసులకు ఎక్కడ కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలీసు ఎక్కడ కూడా వాళ్ళకి ఎన్కౌంటర్ చేయాలనే ఆలోచన లేకుండా, కానీ కేంద్రంకి వెళ్ళొచ్చిన ఆదేశానుసారం ఆపరేషన్ కగార్లో భాగంగా వీళ్ళిద్దరిని భార్యాభర్త తక్కినలో వదిలేసి వీళ్ళిద్దరిని కూడా చంపేయమని చెప్పి ఆర్డర్స్ వచ్చినాయి. వాళ్ళు చంపేసిండ్రు. అది ఎట్లా చంపినరు ఏంది అది కూడా నాకు అవసరం లేదు. ఇక్కడ మన పాయింట్ ఏంటంటే చంపిన తర్వాత యాక్చువల్గా అసలు అంటే కొన్ని పొరపాట్లు తెలియకుండానే ఉద్యమకారులు ఏ విధంగా తయారవుతారు దానికి నేను ఒక మంచి పాయింట్, చాలా జాగ్రత్త వినండి, చాలా జాగ్రత్త వింటే మీకు అర్థమవుతుంది. యాక్చువల్గా హెడ్ మాస్ సరెండర్ చేసుకొని నిజంగా కేంద్రం ఒకవేళ నక్సలిజం అనేది కనబడద్దు అని అనుకుంటే సరెండర్ చేసుకొని ఆయనకు జనజీవన స్రవంతిలో కలిసిన వాళ్ళకి ఇచ్చినటువంటి పారితోషికం ₹1 కోటి 2 కోట్లు ఎకరాల భూమిలో ఇచ్చేసి నీ బతుకానంటే ఆయన ఏదో షాపో ఏదో పెట్టుకొని అక్కడికి క్లోజ్ అయ్యేటోళ్ళు, వీళ్ళు కనబడేటోళ్ళు కాదు ఇక అందరూ, దీన్ని ఊసెట్టేటోళ్ళు కాదు ఇక క్లోజ్. కానీ ఇప్పుడు ఈ సరెండర్ అయిదామని వస్తుంది, ఇది పుకార్ లెక్క ఉంటుంది, చాలామంది నమ్మరు. కానీ మేము ఎన్కౌంటర్ చేసినాము అని చెప్పేసి మీరే చెప్పుకున్నారు. ఇక ఎన్కౌంటర్ చేసిన అంటే ఇవాళ సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్లలో కానీ ఆయన చాలా పెద్ద హీరో లెక్క కనబడ్డాడు. ఈరోజు ఆయన అమరుణ్ణి చేసేసిండ్రు. ఎవరు చేసిండ్రు? ప్రభుత్వం చేసింది, కేంద్ర ప్రభుత్వమే చేసింది, రాజ్యం చేసింది అనుకోవాలి, తెలియకుండానే ఈరోజు. ఇంకోటి, ఆయన ఎన్కౌంటర్తో ప్రభావితమై మళ్ళొకసారి రెవల్యూషనరీ ఆలోచన చేసేటట్టుగా ఆ ఆలోచనలకు ప్రాణం పోసిండ్రు. ఆ ఆలోచన అనేది ఆగిపోయేది అక్కడికి. అయ్యో ఇక నక్సలైజం కూడా ఇంతేనా అనే ఆలోచనకు వచ్చేది. కానీ ఆ ఆలోచన రాకుండా అది ఒక ప్రవహించే ప్రవాహం అనేది ఈరోజు ప్రభుత్వం గుర్తు చేసింది. కాబట్టి అనుకోకుండా తెలియకుండానే ఈ కగారు దాని జీవం మొత్తం తీసేద్దాం అనుకున్న కగారు ఇక కనబడద్దు అనుకున్నది కంగారులో పప్పుల కాలేసి వాళ్ళు అసలు దానికి మళ్ళీ జీవం పోసి ఆయనను ఒక హీరో ఇమేజ్ హెడ్మాకు తీసుకొని వచ్చారు. ఒకవేళ నేను సిద్ధాంతం అనేది అది ఏ సిద్ధాంతమైనా కానీ సిద్ధాంతం అనేది ఈ ప్రాణానికి దేహం అసొంటిది. బట్టలు మార్చినట్టు సిద్ధాంతం మారవలేరు. కొంతమంది మారుస్తారు, కాంగ్రెస్ వాడు బీజేపీకి పోతాడు, బీజేపీ వాడు బీఆర్ఎస్కి పోతాడు, అన్నీ పోతాడు. కానీ సిద్ధాంతంతో ఉన్నటోడు వాడు ఎప్పుడు హీరో వాడు బతికే ఉంటారు. వాళ్ళకు సిద్ధాంతం ఉన్నోనికి సావే ఉండదు. ఈరోజు సిద్ధాంతం మార్చుకున్నాడు ఉద్యమంలో చేసినవాడు ఎప్పుడు ఏ ఉద్యమాన్ని నమ్ముకున్నాడు ఆ ఉద్యమంతో పోతే వాళ్ళు అమరులు అవుతారు. అంగి మార్చుకున్నాడు, సిద్ధాంతం మార్చుకునేట్టు వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా లైమ్లైట్లో ఉండరు, వాళ్ళు అక్కడికే అయిపోతారు. ఈరోజు ఆయన చనిపోయి కూడా ఒకవేళ ఆయన చనిపోకుంటే సరెండర్ చేసుకొని ఆయనకు నేను చెప్పినట్టుగా చేసి ఉంటే ఆయన నిజంగా చనిపోయేటోడు, ఉద్యమం కూడా చనిపోయేది, క్లోజ్ అది. కానీ ఈరోజు మీరు ఆయన చంపేసి నిన్న ఇచ్చిన నినాదాలు నేను పొద్దుగా చూసిన, అవి చాలా ఆక్రోశంగా చాలా గట్టిగా ఇవ్వడం జరిగింది. ఈరోజు యువత దాదాపుగా గ్రామీణ ప్రాంత యువత కూడా తాగుడుకు బానిసై, గంజాయికి బానిసై, నేర ప్రవృత్తి దిక్కు అటు ఆలోచనలు చేసుకుంటా, ఇటు తిరుగుబాటు ఆలోచనలు కానీ, పుస్తకాలు చదివే ఆలోచనలు కానీ, పేపర్ చదివే ఆలోచనలు కానీ అన్నిటికీ దూరం అయిపోయింది యువత. మరి ఇంతమంది ఎక్కడికి వెళ్ళొచ్చిండ్రు, ఇంత పెద్ద స్లోగన్లు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి అని చూస్తే ఈరోజు
అది ఎక్కడ అర్థం కాని పరిస్థితి. వాళ్ళు బాజాబ్తా మల్లోజుకు, తక్కలపల్లి వాసుదేవరావుకు అలియాస్ బక్కన్నకు అందరికీ ఓపెన్గా ఖబర్దార్ ఖబర్దార్ అనుకుంటూ స్లోగన్లు ఇచ్చిండ్రు. ఆ స్లోగన్లు ఇచ్చిన తర్వాత, ఆ స్లోగన్లు విన్న తర్వాత నాకు చేయాలనిపించింది. కొంతమంది అడ్వకేట్స్, రెగ్యులర్ మామూలు అడ్వకేట్లు, పౌర హక్కులు కాదు, మానవ అడ్వకేట్స్తో మాట్లాడినప్పుడు అవును ఇదొక మిస్టేకే కదా అని అనుకున్నారు. కాబట్టి తెలిసి తెలియక మళ్ళొకసారి దీనికి ప్రాణం పోసింది కేంద్ర ప్రభుత్వ అవివేక ఆలోచన, హెడ్మా ఎన్కౌంటర్, భార్యాభర్తల ఎన్కౌంటర్. వాళ్ళని చంపి అమరులను చేసి వాళ్ళు బతుకున్న తట్టుగా చచ్చిపోదామని వచ్చిన వాళ్ళను, వాళ్ళ సిద్ధాంతాన్ని సరెండర్ చేద్దామనుకున్న వాళ్ళు, మా సిద్ధాంతం తప్పని ఒప్పుకోబోయేటోళ్ళను ఈరోజు చంపి వాళ్ళ ప్రాణం పోసింది. అంతేకాకుండా ఈరోజు ఆ నినాదాలకు కూడా మళ్ళీ జీవం పోసింది ఆపరేషన్ కగార్. ఇది నా విశ్లేషణ. దీనిపైన మీ కామెంట్స్ ఏమంటే తెలపండి. ఇది ఏది వెస్టర్న్ కాదు, నాకు అన్నిటికంటే ఇంపార్టెంట్ నాకు మానవ హక్కులు అనేది ఇంపార్టెంట్. అది పోలీసా ఇదే హక్కే కానీ, నక్సలైట్ హక్కే కానీ, ఎవరి అయినా కానీ, ఎవరి హక్కులైనా కానీ, మనిషి అంటే నాకు చాలా ఇంపార్టెంట్. మనిషి ప్రాణం అంటే చాలా ప్రశస్తమైంది. కాబట్టి వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి నేను ఈ వీడియో చేస్తున్నా. జై తెలంగాణ అమరవీరులకు జోహార్.